అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ నేతలు అంబటి, కన్నబాబు, అమర్నాథ్, జక్కంపూడి హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల జరిగిన సంఘటనలు, ప్రజా సమస్యలతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు నేతలు. అసలు ఈ సమావేశం ఎజెండా ఏంటి? పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఈ మీటింగ్ కి సంబంధం ఉందా? ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట తిరుమతులు మనతో ఉన్నారు. ఈ కాపు నేతల వైఎస్ఆర్సీపీ నేతల సమావేశానికి సంబంధించి మోటో ఏంటి? ఎంత అంటే వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తేవడానికా ఏంటి? ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది, ఏం చేసింది, ఏ వర్గానికి ఏం చేసింది, ఎస్సీలు, బీసీలు, కాపులు, ఇంకా అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి సమాజంలోని. యువతకు ఏమి హామీలు ఇచ్చింది, మహిళలకు ఏమి ఇచ్చింది? ముద్రగడ సిక్ అయిన తర్వాత కాపు నేతలతో కానీ ఇలాంటి సమావేశాలు చాలా దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించినప్పుడు కులాల వారీగా వచ్చే వాళ్ళని ముందు అనగదొక్కాలి, కులాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అనేది నేను పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు? అది ఆయన ఉద్దేశం కావచ్చు, మరి దానికి నేనేం చెప్పను. ఇప్పుడు కులాల వారీగా అంటానికి ఈ రాష్ట్రంలో మంత్రులు ఇస్తే ఏం చూసి ఇస్తున్నారు, ఏ కోటాలు ఇస్తున్నారు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఏ కోటాలు ఇస్తున్నారు, ఇది ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేటువంటిది మనం ఏం చెప్పలేం. కానీ ఆయన అభిప్రాయం అది కులాల వారీగా అంటానికి. నేరుగా వైసీపీని ఉద్దేశించా, వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను ఒక్కొక్కళ్ళ వైసీపీ గోండాలు తోలుతీస్తాననేది మాట్లాడడం అంటే అది ఏ రకంగా సంకేతాలు చూసుకోవచ్చు? సంకేతాలు అనేటువంటి ఏమన్నా ఆయన విజ్ఞత అది. అసలు అధికారంలోకి వస్తే తోలు తీస్తామని తొక్క తీస్తామని అంటే ఆయన అడగాలి మరి ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది. ప్రజలు మనం మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం మాట్లాడేస్తున్నట్టే మన ఎదురుగా ఉన్న వాళ్ళు తప్పట్లు కొడితే కాదు, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి మనం మాట్లాడింది సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తున్నాయి అనేది కూడా కావాలి కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానానికి సంబంధించి అంటే ఈ మీటింగ్ సంకేతం జగన్ దృష్టిలో ఉందంటారా? లేదు, అంటే మేమందరం అనుకున్నాం. సహజంగా నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూర్చోవడం అనేటువంటిది మాకు అలవాటు చాలా కాలం నుంచి. అదే విషయంగా మిత్రులందరూ కలిసి కూర్చున్నాం. కానీ అయిన తర్వాత మాత్రం ఇక్కడ మేమేం మాట్లాడుకున్నాం, ప్రభుత్వానికి అది మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనేటువంటి మాత్రం తప్పనిసరిగా మేమందరం వెళ్ళి కొంతమంది ముఖ్య నాయకులు వెళ్ళి కలుస్తాం ఆయన్ని. వచ్చే ఎన్నికల్లో ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటారా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు కూడా ఎక్కువగా ప్రాతినిధ్యం వహించినటువంటి పాత్ర ఒక కులానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఇది ఎలాంటి విషయం తీసుకెళ్ళిపోతున్నారు ప్రజల్లోకి? చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంకా చాలా రోజులు ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు ప్రజలు. ఆ గమనించినటువంటి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు టైం వచ్చినప్పుడు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి అనేది ఇప్పటికి దాని మీదే పూర్తిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించబోతున్నట్టు తోట తిరుమతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ వెంకటాయపాలెం నుంచి.